నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని చిన్న కృష్ణుని వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణుని ఉయ్యాలలూపి ర్యాలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని చిన్ని కృష్ణుని వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణుడిని ఉయ్యాలలూపి ర్యాలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మిర్యాలగూడకు వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. మంచి మనసుతోటి మాట్లాడే తప్పని జాతి యాదవ్ జాతి అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట్లాడే మాట మీద కట్టుబడే మన కింద కూడా మనం పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా గొల్ల కుటుంబాలు కీలకంగా నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల మన యాదవ్ కమ్యూనిటీ కాదు, యాదవ్ జాతికి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా మేము కొట్లాడతాం చెప్పి మాటిస్తూ యాదవ్ కులం మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి మాట ఇస్తూ ఈ మౌనానికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్న నా వంతుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్ కూడా సహకరిస్తా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మా యాదవ సోదరులు అన్ని కులాలకు సంబంధించి కూడా కృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం, అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇలా నిజాయితీకి మారిపోయినటువంటి గొల్ల కుర్మలు మా ఆరాధ్య దైవం, మా ఇంటి వేలెళ్ళిపోయినటువంటి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భాల్లో ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవం నిర్వహిస్తున్నాం.